ఛానల్ డైలీ అప్డేట్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్ కనిపించే బటన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తెలంగాణలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఇంతవరకు ఏర్పడలేదు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి సుమారు 2 మాసాలు కావస్తున్నది. ఇప్పుడు చర్చ మొదలైంది. బహుశా 10వ తేదీలోపు మంత్రివర్గం ఏర్పడుతుందేమో అనేటువంటి చర్చ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. 2 మాసాలు ఎన్నికలు అయిన తర్వాత కూడా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడకుండా కేవలం ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రభుత్వాన్ని నడపడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రేమించే వాళ్ళు ఎవరూ దీన్ని హర్షించలేకపోతున్నారు. అయితే ఎందుకు ఇట్లా జరిగిందనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఒక చర్చ ఉంది. ముఖ్యమంత్రికి ముహూర్తాల మీద నమ్మకం ఉంది. ముహూర్తం కుదరట్లేదట. అందుకే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు అని చెప్పి. ఇది నిజమా? ముఖ్యమంత్రికి ముహూర్తాల మీద నమ్మకం ఉన్నమాట నిజం. కానీ ఆ కారణం చేతనే వాయిదా పడుతున్నది అనేది మాత్రం నిజం కాదు. కానీ ఆ చర్చ జరగడం ఒక విధంగా మంచిదే అనుకుంటున్నారేమో ముఖ్యమంత్రి. ఎందుకంటే అసలు విషయం చర్చకు రాకుండా ఉండడం ఆయనకు కూడా అవసరం కాబట్టి. మరోవైపు ఇంకొక చర్చ నడుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రుల్లో సీనియర్లను కొంతమందిని పార్లమెంటుకు పంపించాలనే ఆలోచన చేస్తున్నాడని, ఎక్కువ మందిని కొత్త వాళ్లను మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం కసరత్తు జరుగుతోందని, అందుకోసమే ఆలస్యం జరుగుతున్నది అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. కానీ దానికోసం మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడాన్ని వాయిదా వేయాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ అసలు విషయం చర్చకు రాకుండా ఉండడం కోసం ఇలాంటి చర్చ జరగడం కూడా ముఖ్యమంత్రి గారికి అవసరమేనేమో. అందుకని ముహూర్తం లేదనే చర్చ నడవనిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల రీత్యా మన పూర్తిస్థాయి మంత్రివర్గం వాయిదా పడుతుందనే చర్చను నడవనిస్తున్నారు. అసలు విషయం చర్చ జరగకపోతే అదే చాలునన్న పద్ధతుల్లో ప్రభుత్వం ఉంది. కానీ అసలు విషయం ఏమిటి? అసలు విషయం ధనిక రాష్ట్రంలో డబ్బులు లేవు. ఒకసారి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేస్తే వెంటనే ఆయా శాఖలకు నిధులు కేటాయించాల్సి వస్తుంది. కేటాయించకపోతే ఆ మంత్రులు అడుగుతారు. ఆ మంత్రులు అడగకపోతే ఆయా శాఖల్లో పనులు నిర్వహించడానికి అవసరమైనటువంటి డబ్బులు కావాలి అని అధికారులు అడుగుతారు. అధికారులు మంత్రిని అడుగుతారు. కాంట్రాక్టర్లు అధికారుల్ని, మంత్రుల్ని అడుగుతారు. కాబట్టి చెల్లింపులు చేయాల్సి వస్తుంది. పనులు జరగాలంటే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనేక శాఖల్లో కాంట్రాక్టర్లు చెల్లింపులు జరగక పనులు ఆగిపోయి ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన మరుక్షణం నాకు డబ్బులంటే నాకు డబ్బులు అనేటువంటి చర్చ వస్తుంది. అందరికీ సులభంగా అర్థమవుతున్న విషయం. ప్రభుత్వ హాస్పిటల్స్కు పోతే ఈరోజు కేసీఆర్ కిట్లు అందట్లేవు. కారణం డబ్బులు లేవు. ఎన్నికలకు ముందు అందాల్సినటువంటి రైతు బంధు చెక్కులు ఇప్పటికీ 2-3 లక్షల మందికి అందలేదు. కారణం డబ్బులు లేవు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాల్సినటువంటి రకరకాల పింఛన్లు కూడా అనేక చోట్ల ఆగిపోయి ఉన్నాయి. కారణం డబ్బులు లేవు. వీటికే డబ్బులు లేనటువంటి ప్రభుత్వం ఇక కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఎక్కడి నుంచి తేవాలి అనేటువంటి ప్రశ్న ముందుకొస్తుంది. అందుకని అసలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయటమే వాయిదా వేస్తే ఎవరిని పోయి అడుగుతారు? అందరూ పోయి ముఖ్యమంత్రిని అయితే అడగలేరు కదా. అడుగుదామన్నా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకదు కదా. కాబట్టి అడగడానికి ఎవరు ఉండరు, సమాధానం చెప్పడానికి ఎవరు ఉండరు. పనులు ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగినాయి అని చెప్పేసి అడిగేవాళ్ళు కూడా ఉండరు. నడిచిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు నడుస్తున్నటువంటి తతంగం. ఇప్పుడు ఈ 2 మాసాల్లో ఎంతో కొంత అమౌంట్ ఖజానాకు చేరుకున్నది. ఇక ఇప్పుడు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే కొంత కేటాయింపులు చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏర్పాటు చేసే మంత్రివర్గాన్ని కూడా మరీ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏం కాదు, 18 మందిని మంత్రులుగా తీసుకునే ఆలోచన లేదనేది ఇప్పటికే స్పష్టంగా లీకులు వస్తున్నాయి. బహుశా 10 మందికి మించకపోవచ్చు అని. అందుకని ఎంత డబ్బు వస్తుందో అంతకు సరిపడ మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని మెల్లమెల్లగా ఎన్నికలు అయిపోయేంత వరకు తాత్సారం చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకే బడ్జెట్ కూడా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టనని చెప్పేశారు. ఓటాన్ అకౌంటే పెడతానన్నారు.
నిజానికి తెలంగాణ రాష్ట్రానికి ఓటాన్ అకౌంట్ ఏమిటి? ఎన్నికలు అయిపోయినాయి, పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడి ఉన్నది, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టచ్చు. అందుకని ఇక్కడ ఓటాన్ అకౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టి మళ్ళీ ఏ జూన్లోనూ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కారణం ఏమిటి అని అంటే ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. ధనిక రాష్ట్రం డబ్బులు లేని కొరతతో ఎదురు చూస్తూ ఉంది. ఇది అసలు విషయం. అయితే ఇది మీడియాలో ఎందుకు ఇంత చర్చ జరగట్లేదు అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. నిజమే, ఓపెన్గా చర్చ జరుగుతున్న మరొక అంశం కూడా ఉంది. మీడియాలో అత్యధిక భాగాన్ని లోబరుచుకున్నారు లేదా కొనుగోలు చేశారు అనేటువంటి చర్చ ఉండనే ఉన్నది. కాబట్టి ఇంకా విమర్శించడం పెద్దగా జరగదు కదా, ప్రశ్నించడం పెద్దగా జరగదు కదా. ఇది ఒక సమస్య. మరి ప్రతిపక్షాలు ఎందుకు అడగట్లేవు అంటే ప్రతిపక్షాలు అడుగుతున్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటున్నారు. అంతకంటే గట్టిగా అడగగలిగే స్థితిలో ప్రతిపక్షాలు లేవు. ఎన్నికల దెబ్బకు అవి చతికిలబడి ఉన్నాయి. మరి ఎవరు అడగాలి? అందరికీ నమ్మకం ఉన్నది సోషల్ మీడియా మీద. ఎందుకంటే ఈ మధ్య మీడియాలో చోటు దక్కని ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో విజృంభిస్తున్నది. పత్రికలు, టీవీ ఛానళ్ళు దాచిపెట్టినటువంటి అంశాలను కూడా సోషల్ మీడియా వెలికి తీస్తున్నది. కాబట్టి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం లాంటి ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి అంశాలు కూడా యువత సోషల్ మీడియాలో చర్చ జరుపుతుంది అని చాలామంది ఆశించారు. కానీ సోషల్ మీడియాలో అది కూడా లేదు. అది కూడా నిరాశపరిచింది చాలామందిని. ఎందువల్ల యువత ఎందుకు ఈ చర్చ పెట్టలేకపోతున్నది సోషల్ మీడియాలో? కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒక సెక్షన్ యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతోంది. నాకు ఉద్యోగం దొరకట్లేదు, నాకు ఉద్యోగం దొరకట్లేదు, నాకు పని దొరకట్లేదు అనేటువంటి బాధను వ్యక్తం చేయడమే తప్ప అంతకు మించి ఆలోచించే స్థితిలో లేదు. మరొక సెక్షన్ యువత ఇంకా మత్తులో ఉంది. నా తెలంగాణ, నాకు తెలంగాణ వచ్చింది, నా తెలంగాణ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళా అడుగు పెడితే జాగ్రత్త అని చెప్పేసి తిప్పికొట్టినాం, మంచి మెజారిటీతో గెలుచుకున్నాం, ఇది మా ప్రభుత్వం అనే మైకంలో ఇంకా ఉన్నారు. అందుకని ఈ 2 కేటగిరీలకు చెందినటువంటి యువత, ఒక కేటగిరీ మైకం నుంచి బయటపడలేదు, మరో కేటగిరీ బాధలు పడుతున్నప్పటికీ, బాధలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అంతకంటే ఒక మెట్టు పైకి ఆలోచించాలి. ప్రజాస్వామ్యం మనుగడ గురించి కూడా ఆలోచించే చైతన్యం అవసరం. ఆ మాత్రం చైతన్యం ప్రదర్శించకపోతే సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి వాస్తవాన్ని ఇంకా అర్థం చేసుకోకపోవటం, బాధలు వ్యక్తం చేయడమే తప్ప బాధలకు పరిష్కారాన్ని అర్థం చేసుకోలేని వెనుకబాటుతనం ఇంకా మన యువతలో కనపడతా ఉంది. చదువు ఎంత చదువుకున్నా అది పుస్తకాల చదువుగా ఉంది. కానీ సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం మాత్రం ఇంకా పరిమితంగానే ఉన్నది. దాని ఫలితమే సోషల్ మీడియాలో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం పరిహసించబడుతున్నప్పటికీ చర్చ జరగట్లేదు. యువత చర్చించాల్సిన అవసరం ఉంది. యువత చైతన్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. యువత ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది.